హలో ఫ్రెండ్స్. మనం మహాభారతం శాంతి పర్వంలో భాగంగా అక్షరతత్వం గురించి తెలుసుకుందాం. వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుతో మహాభారత కథను ఈ విధంగా చెప్పసాగారు. యోగ సాంఖ్యయోగులు అక్షరమైన పరబ్రహ్మమును పొందారు అని భీష్మాచార్యులు చెప్పగా వినిన ధర్మరాజు ఇలా అన్నారు: తాతగారు, ఇంకా ఉత్తరాయణం ప్రవేశించుటకు కొద్ది రోజులే వ్యవధి ఉన్నది. కానీ నేను మీ నుండి తెలుసుకోవలసిన విషయములు అనంతములు. దయచేసి మాకు అన్ని విషయములు వివరించండి. మీరు చెప్పిన అక్షరము అనగానేమి, శరం అనగానేమి వివరించండి అని అడిగారు. దానికి సమాధానంగా భీష్మాచార్యులు వారు ఈ విధంగా చెప్పసాగారు: ధర్మనందన, ఈ సందర్భంలో నీకు వశిష్ఠుడు జనకుడు మధ్య జరిగిన సంవాదం గురించి చెప్తాను, సావధానంగా విను. ఒకసారి వశిష్ఠుడు జనక మహారాజు ఆస్థానంకు వచ్చారు. జనక మహారాజు వశిష్ఠుని పాదములకు నమస్కరించి అతిథి సత్కారములు గావించి ఈ ప్రకారంగా అడిగారు: ఓ మునివర, దేనికైతే నాశనం లేదో, దేనికైతే మొదలు లేదో, దేనికైతే పునరావృత్తి లేదో, ఏదైతే అత్యంత శుభప్రదమో దాని గురించి వివరించండి అని అడిగారు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఈ విధంగా చెప్పసాగారు: నేత్రములు, ముఖము, చేతులు, కాళ్ళు ఉండి కూడా ఆది, అంతము, వృద్ధి, క్షయము లేకుండా ఉన్నదాన్ని అక్షరము అంటారు. ఆ అక్షరతత్వంలో నుండి 24 క్షరతత్వములు ఉద్భవించాయి. అక్షరతత్వము విక్రియగా వైరుధ్యం పొందుతుంది. దానినే ప్రకృతి అంటారు, అవ్యక్తము అని కూడా అంటారు. దాని నుండి మహాతత్వం పుట్టింది. ఆ మహాతత్వం నుండి అహంకారం ఉద్భవించింది. ఆ అహంకారం నుండి పంచభూతములు 5, వాటి గుణములైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు 5, ఇంద్రియములు 10, మనస్సు పుట్టాయి. ఇవి 24 క్షరతత్వాలు. ఈ 24 తత్వములు విజ్ఞాన గోచరములు. కానీ 25వ తత్వమైన పరమతత్వము అక్షరము. ఈ పరమతత్వము విజ్ఞానం కూడా గోచరము కాదు. అది అవ్యయము, అకలంకము, అనామయము, నాశనము లేనిది, అమృతము. ఈ అక్షరతత్వము తనకు తానుగా చరించలేదు. కానీ సత్వరజస్తమో గుణముల ద్వారా సంచరిస్తూ జీవుల జనన మరణములకు కారణమవుతూ ఉంటుంది. ఈ అక్షరతత్వము సత్వరజస్తమో గుణములతో కలిసి జనన మరణ చక్రంలో భ్రమిస్తూ తనను తాను మర్చిపోయి తానే దేహం అనే భ్రమలో ఉంటుంది. ఈ అక్షరతత్వము సత్వగుణంతో చేరి తనకు అర్హమైన ధర్మములు ఆచరించి దివ్యత్వం పొంది స్వర్గసుఖాలను అనుభవిస్తుంది. రజోగుణంతో కలిసి పుణ్యకార్యములను, పాపకార్యములను ఆచరిస్తూ వాటికి తగిన ఫలములను అనుభవిస్తూ ఉంటుంది. తమోగుణంతో కలిసి కేవలం పాపములు చేస్తూ పాపకార్యములను ఆచరిస్తూ పశువులు, పక్షులు మొదలగు జన్మలెత్తి దుఃఖమును, నరకమును అనుభవిస్తూ ఉంటుంది. ఈ అక్షరమునకు అసలు ఏ రంగు లేదు. కానీ సత్వగుణంతో కలిసి తెలుపు రంగు, రజోగుణంతో కలిసి ఎరుపు రంగు, తమోగుణంతో కలిసి నలుపు రంగుల పట్ల ఆకర్షితమవుతుంది. అదే మాదిరి ఈ అక్షరమునకు ఏ రకమైన గుణము లేదు. కానీ అహంకార లక్షణమును
ఆపాదించుకొనడం వలన అనేక రకములైన వికారములను పొందుతూ ఉంటుంది. కాబట్టి అహంకారం లేకపోతే ఆత్మ నిర్వికారంగా నిర్మలంగా ఉంటుంది. ఈ అక్షర పరబ్రహ్మం అన్నిటికన్నా మొదటిది, ఏ రకమైన మలినము అంటనిది. కానీ తన తత్వము తాను తెలుసుకొనలేక త్రిగుణాత్మకమై యజ్ఞములు, యాగములు, ఒంటిపూట భోజనాలు, నేల మీద పడుకోవడాలు, నిష్ఠతో వ్రతాలు చేయడాలు, సన్యాస ఆశ్రమం స్వీకరించి జడలు కట్టుకొని నార చీరలు ధరించి సన్యాసమునకు ఉచితమైన దండధారణ గావించి మొదలగు వాటితో ఈ శరీరమును బాధపెడుతూ ఉంటుంది. నిజానికి ఈ అక్షరతత్వమునకు పుట్టుక చావు లేవు. అది మలినము లేనిది, అది అమృతత్వము. కానీ తనను తాను మర్చిపోయి ఈ అవలక్షములన్నీ తనకు కలవు అనే భ్రమలో ఉంటుంది. ఈ అక్షరతత్వమును తనకు తాను తెలుసుకుని నాడు మబ్బు విడిచిన చంద్రుడి మాదిరి ప్రకాశిస్తుంది అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పారు. అది విన్న జనక మహారాజు వశిష్ఠ మహర్షితో ఇలా అన్నారు: ఓ మహాత్మా, పురుషుడు స్త్రీ కలుసుకుంటేనే సృష్టి జరుగుతుంది. కానీ కేవలం పురుషుడికి కానీ స్త్రీకి కానీ సృష్టి చేసే శక్తి, నేర్పు లేవు అని వేదం చెప్తుంది. స్త్రీ పురుషులు కలుసుకున్నప్పుడు మరొక జీవి పుడుతుంది. ఆ జీవికి స్త్రీ నుండి చర్మము, మాంసము, రక్తము లభిస్తాయి. పురుషుడి నుండి మజ్జ, ఎముకలు, నరాలు మొదలగునవి లభిస్తాయి. ఈ పద్ధతి ఒక్క మనుషులకే కాదు, 2 కాళ్ళు, 4 కాళ్ళు జంతువులు, పక్షుల్లో కూడా ఈ మాదిరే జరుగుతుంది. ప్రకృతి పురుషుడు ఒకరిని ఒకరు ఆకర్షించుకొనడం నరునికి స్త్రీకి ఉండే సంబంధం వలనే కదా. నరునికి స్త్రీకి ఉండే సంబంధం వలనే సమస్త సృష్టి జరుగుతూ ఉంది అని వేదాలు చెప్తున్నాయి. ప్రకృతి గురించి, పురుషుని గురించి, వారి వారి ప్రవర్తనల గురించి నిరూపించవచ్చును. కానీ మోక్ష మార్గం ఎలా ఉంటుందో తెలియడం లేదు. అవ్యక్తము, అనుపమానము, అతీంద్రియము, అనామయము, అనంతము, అమలము అయిన దివ్యమైన తేజస్సు ఒకటి ప్రకాశిస్తూ ఉందని వేదాలు చెప్తున్నాయి కదా. ఆ తత్వాన్ని గురించి వివరించండి అని అడిగారు జనక మహారాజు. వశిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగారు: మహారాజా, నీవు అన్ని ధర్మశాస్త్రాలు అధ్యయనం చేశావు, కానీ వాటి అర్థము, అంతరార్థం తెలుసుకొనడానికి ప్రయత్నించలేదు. అర్థం తెలియని చదువు వ్యర్థము అని నేను నిశ్చయంగా చెప్పగలను. కాబట్టి నేను చెప్పేది శ్రద్ధగా విను. సాంఖ్యము, యోగము ఒకదాన్ని ఒకటి అనుసరించి ఉంటాయి. రెండూ ఒకటే. సాంఖ్యమునకు యోగమునకు మూలము వేదం. ఈ చరాచర ప్రకృతిలో ఉన్న మనుషులకు 3 లింగములు అంటే పుంలింగము, స్త్రీలింగము, నపుంసకలింగము అని ఉన్నాయి కదా. కానీ మనుషులో ఉన్న ఆత్మకు ఈ లింగభేదం లేదు. ఈ విషయము శృతులు ఘోషిస్తున్నాయి. విత్తనము నుండి మరొక విత్తనం పుడుతుంది. ఒక మనిషి నుండి మరొక మనిషి పుడతాడు. ఇంద్రియముల నుండి ఇంద్రియములు, మనస్సు నుండి మనస్సు పుడతాయి. కానీ ఆత్మ బీజం నుండి కానీ, మనిషి నుండి కానీ, ఇంద్రియముల వలన కానీ, మనస్సు వలన కానీ జన్మించదు. ఆత్మ నిర్గుణము, నిరాకారము, నిర్వికల్పము. అందువలన ఆత్మకు సుఖదుఖములు, ఈ బంధాలు ఏవీ లేవు. ఈ ప్రకృతికి లింగభేదం లేదు. కానీ ఈ ప్రకృతిలో పుట్టిన వాటికి మాత్రం లింగభేదం పాటిస్తున్నారు. ఈ ప్రకృతిలో పుట్టిన వాటికి వాటి వాటి గుణములను బట్టి, ఆకారాలను బట్టి, స్వభావాన్ని బట్టి లింగభేదం నిర్ణయిస్తారు. ఈ ప్రకృతిలో పుట్టిన వాటి సాంగత్యం వలన ఈ ప్రకృతికి కూడా లింగభేదం ఉందని చెప్తారు. కానీ ప్రకృతి సలింగము కాదు, అలింగము. మనకు 6 ఋతువులు ఉన్నాయి. నిజానికి వాటికి రూపం లేదు. కానీ వాటి వాటి స్వభావాలను బట్టి, ఆయా ఋతువుల్లో జరిగే పనులను బట్టి ఆయా ఋతువుల పేర్లు నిర్ణయిస్తాం. కాబట్టి
ఈ గుణములన్నీ ప్రకృతిలోనే ఉన్నాయి. అవి మనిషిలో ఉన్న ఆత్మకు అంటవు. ఇది అక్షరమునకు శరమునకు కల భేదం. ఈ అక్షరము శరము అనే వాటిని ఏకము అనేకం, దర్శనము అదర్శనము, తత్వము నిస్సత్వం అని కూడా పిలుస్తారు. ఈ అక్షర పరబ్రహ్మము అవివేకులకు మూఢులకు కనపడదు. వివేకము కలిగిన సాంఖ్యులు యోగులు తమ తమ బుద్ధితో వివేచనతో ఈ 25వ అక్షరతత్వము తెలుసుకోగలుగుతున్నారు అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెప్పారు. అప్పుడు జనక మహారాజు ఇలా అడిగారు, ఓ మహర్షి, ఆత్మకు ఏకత్వము అనేకత్వము ఉందని అంటుంటారు కదా, అలాగే ఆత్మకు విద్య అవిద్య కూడా ఉంటాయి కదా. మీరు నాకు అక్షరము శరముకు కల భేదము వివరించారు, కానీ నాకు ఉన్న బుద్ధిమాంద్యం వలన ఏమీ అర్థం కాలేదు. కాబట్టి నాకు మరల శరము అక్షరం సాంఖ్యము యోగము వీటి గురించి వివరించండి అని జనక మహారాజు అడిగారు. వశిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగారు, ఓ జనక మహారాజా, యోగమనగా ధ్యానం. అది 2 విధములు. మొదటిది ప్రాణాయామం, రెండవది మానసిక ఏకాగ్రత. మొదటిది సగుణోపాసన, రెండవది నిర్గుణోపాసన. పైన చెప్పిన ప్రాణాయామంను మలమూత్రములు విసర్జించేటప్పుడు భోజనం చేసిన తర్వాత చేయకూడదు. యోగి లక్షణాలు చెప్తాను విను. మితంగా భుజించాలి, కోరికలను వదిలిపెట్టాలి, ఇంద్రియములను నిగ్రహించాలి, శబ్ద రస రూప గంధాదుల వంక మనస్సును మరల్చకూడదు. బుద్ధిని మనస్సులో నిలుపుకోవాలి, మనస్సును ఆత్మ వంక మళ్లించాలి. మనస్సులో ఎలాంటి కోరికలు పెట్టుకోకూడదు, రాయి మాదిరి ఉండాలి. అలాంటి యోగి పగలు రాత్రి అని లేకుండా నిరంతర ధ్యానంలో ఉంటారు. గాలి లేని చోట నిశ్చలంగా వెలిగే దీపంలాగా వెలుగుతూ ఉంటారు. పరమానందాన్ని పొందుతారు. దీన్నే యోగము అంటారు. ఇంకా సాంఖ్యం గురించి చెప్తాను విను. ప్రకృతివాదులైన సాంఖ్యులు ఈ ప్రకృతిని అవ్యక్తము అంటారు. ఈ ప్రకృతికి పుట్టించే ధర్మం ఉంది కాబట్టి తనకు తానుగా బుద్ధి అహంకారము పంచభూతములు విషయవాంఛలు ఇంద్రియములుగా ఈ లోకమంతా విస్తరించి ఉంటుంది. దీనికంతా పురుషుడు అధిష్ఠత. ఇంకా ఈ సృష్టి అనులోమ క్రమంలో అనగా పైనుండి కిందికి జరుగుతుంది. ఇంకా సంహారము కింద నుండి పైకి జరుగుతుంది. ఈ జనన మరణ సమయంలో ప్రకృతి ప్రకోపిస్తుంది. ప్రధానంగా ప్రకృతి అని ఇంకా క్షేత్రమని అవ్యక్తమని అనబడే తత్వము ఒకటే. దానిని సత్వము అని అంటారు. జీవునికి పై చెప్పబడిన క్షేత్రం గురించి తెలుసు కావుననే జీవుణ్ణి క్షేత్రజ్ఞుడు అని కూడా అంటారు. జీవుడు ఈ అవ్యక్త పురములో ఉండడం వలన పురుషుడు అని కూడా అంటారు. క్షేత్రము క్షేత్రజ్ఞు వేరు అనడం స్పష్టం. అవ్యక్తమే జ్ఞానము. పురుషుడు ఆ జ్ఞానము తెలుసుకునేవాడు. ఈ ప్రకృతి సగుణాత్మకం, పురుషుడు నిర్గుణుడు. ఇది సాంఖ్య పద్ధతి. 24 వికారములను ఏర్పరిచిన పురుషుడు తనను తాను చూచుకొనుచు కైవల్యం పొందుతాడు. ఆ కైవల్యమే పునరావృత్తి మార్గము, అంటే మరల తిరిగి రాని మార్గము. ఈ సత్యమును తెలుసుకున్న వారికి చావు అంటే భయం ఉండదు. ఓ జనక మహారాజా, నీకు సాంఖ్యమును యోగమును అక్షరమును గురించి వివరించాను. ఇంకా విద్య అవిద్య గురించి చెప్తాను విను. విద్య అనగా 25వ తత్వమైన అక్షరతత్వం. అవ్యక్తమైన ప్రకృతే అవిద్య. కర్మేంద్రియములకు జ్ఞానేంద్రియములకు మనస్సు, మనస్సునకు పంచభూతములు, పంచభూతములకు అహంకారం, అహంకారమునకు బుద్ధి, బుద్ధికి అవ్యక్తము, అవ్యక్తమునకు 25వ తత్వమైన అక్షరతత్వము వరుసగా విద్యగా పరిగణింపబడతాయి. జనక మహారాజా, నీకు క్షరము అక్షరము గురించి ఇంతకు ముందే వివరించాను.
కొంతమంది జీవుణ్ణి అక్షరమని, ప్రకృతిని క్షరమని చెప్తారు. ఇంకొంతమంది జీవుడు ప్రకృతి కూడా క్షరములు అని అంటారు. మరికొంతమంది జీవుడు ప్రకృతి కూడా అక్షరములే అని అంటారు. ఈ రెండిటికి ఆది అంతము లేకపోవడం, రెండిటికి ఈశ్వరతత్వం కలిగి ఉండడం వలన రెండిటికి సారూప్యం ఉంది. జీవుడు ప్రకృతి సహజములైన మహత్తు అహంకారములతో చేరి ప్రకృతే తానుగా తలపోస్తాడు. అప్పుడు జీవుడు క్షరమవుతాడు. అదే జీవుడు ప్రకృతి వికారములకు లోబడకుండా స్వతంత్రంగా ఉంటే అక్షరమని పిలువబడతాడు. జీవుడికి జ్ఞాన ప్రకాశం కలిగినప్పుడు ఈ విధంగా తలపోస్తాడు. ఇంతకాలము నేను అజ్ఞానంలో ఉండి ప్రకృతియే నేను అని అనుకుంటున్నాను. నీరు వేరు, నీటిలో ఉన్న చేప వేరు. అదే మాదిరి నేను వేరు, ఈ ప్రకృతి వేరు. కానీ నాలో ఉన్న అహంకారం చేత నేను ప్రకృతి అని భ్రమలో ఉన్నాను. ఈ ప్రకృతి తన వికృతులతో నన్ను వెర్రివాడిని చేసింది. నిజానికి నేను వేరు, ఈ ప్రకృతి వేరు. నేను నిష్కలంకుడును, నాకు రూపము లేదు. నాకు ఈ ప్రకృతికి ఎలాంటి సంబంధము లేదు. నేను ఈ ప్రకృతికి దూరంగా ఉంటాను. కానీ ఈ తప్పంతా ప్రకృతిదా? కాదు కాదు, నాదే. అసలు ఎలాంటి సంగమము లేనివాడిని ఈ ప్రకృతితో ఎందుకు కలిశాను? నాకు ఇన్ని రూపములు ఈ ప్రకృతి వల్ల సంప్రాప్తించినవి. ఈ ప్రకృతితో కలవడం వల్ల నాలో మమత మమకారాలు చెలరేగాయి. దానితో జన్మ వెంట జన్మ వస్తున్నాయి. ఇప్పుడు నేను ఈ ప్రకృతిని వదిలించుకున్నాను. ఇప్పుడు నేను నిర్మలంగా ఉన్నాను. నాకు ఈ ప్రకృతిని ఆశ్రయించవలసిన అవసరం ఏముంది? ఈ ప్రకృతి ఎన్ని రూపాలు ధరించినా వీటికి మూలం మమత, అహంకారం. నేను ఈ రెండింటినీ దగ్గరకు చేరనివ్వకపోతే ఈ ప్రకృతి నన్ను ఏమీ చేయలేదు. ఏమీ చేయలేకపోవడం, చెడ్డ గుణముల ఎడల ఆసక్తి ఈ ప్రకృతి లక్షణం. అందుకే ఈ ప్రకృతిని వదిలివేయాలి. నిశ్చలానందాన్ని పొందాలి, పరమ పదాన్ని పొందాలి. ఈ ప్రకారంగా ఆలోచించిన పురుషుడు ప్రకృతిని వదిలిపెట్టి అక్షరతత్వమును పొందుతాడు. జనక మహారాజా, నీకు ఇంతకు ముందే చెప్పాను, ప్రకృతి వికారములు 24. దాని తర్వాత 25వ తత్వమే అక్షరతత్వం. దానికన్నా శ్రేష్టమైనది 26వ తత్వం, అదే పరమతత్వం. ఈ తత్వము శాశ్వతమైనది. ఇది తన కింద ఉన్న 25 తత్వములు చూస్తూ ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ తత్వమును సాంఖ్యులు తప్ప వేరెవ్వరూ తెలుసుకొనలేరు. ఈ జీవతత్వము పరతత్వమునకు బ్రహ్మము అని కూడా పేరు. ఇందాక చెప్పినట్టు జీవుడు జ్ఞానం పొంది ఈ ప్రకృతిని విడిచిపెట్టి పరతత్వాన్ని చూచినప్పుడు ప్రకృతి తన సగుణత్వాన్ని విడిచిపెడుతుంది. అప్పుడు జీవుడు కైవల్య స్థితిని పొందుతాడు. ఆ ప్రకారంగా కైవల్య స్థితి పొందిన జీవుడు పరతత్వంలో కలిసిపోతాడు. ఆ స్థితి నిరామయము, అనంతము. జీవునికి గల ఏకత్వము, అనేకత్వమును మనకు శాస్త్ర విజ్ఞానం ద్వారా తెలుసుకొనవచ్చు. శ్రద్ధ ఉన్నవాడు మాత్రమే ఇది తెలుసుకొనగలడు. ఈ జీవుడు తనను ప్రకృతిగా భావించుకొని ప్రకృతి గుణమును తనలో ఆపాదించుకొని జీవిస్తున్నాడు. కాబట్టి జీవునికి ప్రకృతి నుండి మోక్షం సిద్ధించాలి. అది జరిగి జీవుడు ప్రకృతి నుండి విడిపడితే 26వ తత్వమైన పరతత్వంలో కలిసిపోతాడు. ఆ పరతత్వమే శివము, పరబ్రహ్మము, సనాతనమైన బ్రహ్మపదము. దాని గురించి నీకు వివరంగా తెలియచేశాను. నీవు దీనిని భక్తి, శమము, ఇంద్రియ నిగ్రహము, వేద తత్పరత కలవారికి మాత్రమే ఉపదేశించు. పై అర్హతలు లేనివానికి ఈ విద్యను చెప్పవద్దు. అపాత్ర దానం చేయవద్దు. నీకు ఇష్టమైతే ఈ భూమండలంతా దానం చేయి, కానీ ఈ విద్య మాత్రం అనర్హునికి చెప్పవద్దు అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పిన విషయములను భీష్మాచార్యులు వారు ధర్మరాజుకి తెలిపారు. ఓ ధర్మనందన,
పూర్వము ఈ విద్యను బ్రహ్మ వశిష్ఠునకు, వశిష్ఠుడు నారదునకు చెప్పారు. నారదుడు నాకు చెప్పారు. ఇప్పుడు నేను నీకు ఉపదేశించాను. దీనివలన నీకు శాశ్వతానందం కలుగుతుంది అని మనకి భీష్మాచార్యులు వారు ధర్మరాజుకి అక్షరతత్వం గురించి వివరించారు. ఇది మనకి మహాభారతం శాంతి పర్వం షష్ఠ ఆశ్వాసంలో ప్రథమ భాగంలో ఉంటుంది. మూలం మహాభారతం. తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.